హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ సరికొత్తగా ఒక టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి మైదా గోధుమ పిండి కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే కొద్దిగా ఐటమ్స్తో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా టిఫినే కాదండి, మనం ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. మీరు ఇలా చేసి పెట్టి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు తెగ మెచ్చుకొని తింటారు. పిల్లలు ఇంకా ఇంకా ఇష్టంగా తింటారండి. అంత ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేస్తాం కదండి, ఆ రవ్వ తీసుకోవాలి. 1 కప్పు యాడ్ చేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నొక్కుతూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదండి, కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మామూలుగా చపాతీ ముద్దలాగా వస్తుందండి. చూడండి, ఇలా మనం బాగా ప్రెస్ చేస్తూ కలిపామంటే ఇంకా వాటర్ కూడా కాస్త పీల్చుకుంటుందండి చక్కగా. కాబట్టి చూసుకుని కొద్ది వాటర్ వేసుకుని ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేంత మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు టమాటా సాస్ తీసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే సన్నగా కూడా ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అండి. లేకపోతే కూడా మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. అలాగే తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి కూడా ఇలా తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 క్యారెట్ తురుముకొని వేసుకోవాలండి. అలాగే 1 బంగాళాదుంప కూడా తురుముకొని వేసుకోవాలి. ఆలు వేసుకోవాలండి తురుముకొని. చూడండి, ఇలా బాగా తురుముకొని వేసుకోవాలి. అప్పుడు త్వరగా కుక్ అయిపోతుందండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఇది మనం 5 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు, ఎందుకంటే అన్నీ తురిమేసాం కాబట్టి బాగా కుక్ అవుతాయండి. ఇందులో 6 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పౌడరు. ఇది మీరు చాట్ మసాలా అన్న వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే చాట్ మసాలా వేసాను. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 చిటికెడు పసుపు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేనట్లయితే కాస్త లెమన్ కూడా పిండుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము చపాతీ ముద్దలా చేసి పెట్టాం కదా రవ్వ, దీన్ని చిన్న బాల్లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చపాతీ పీట మీద కాస్త పొడిపిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలండి. బాగా పలచగా చేసుకోవాలి. మరి అంత పలచగా ఉండకూడదు, మరి అంత మందంగా ఉండకూడదండి. మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మనకి చపాతీ లాగే వస్తుందండి. రవ్వతో మిక్స్ చేసాం కదా పిండిని, కానీ చపాతీ పిండిలాగే ఉంటుంది. చూడండి, ఇలాగ ఉండాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, నాకు 5 వచ్చాయి చపాతీలు. ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్ కానివ్వండి, లేకపోతే బేకింగ్ టిన్ లాంటిది కూడా తీసుకోవచ్చు. దీనికి కాస్త ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులో మనం టమాటా సాస్, నెయ్యి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటారు. మీరు చేసి పెట్టి చూడండి. ఇప్పుడు ఇది కూడా మనము చల్లార్చి పెట్టుకున్నాం కదండి క్యారెట్ మిశ్రమం, దీని మీద వేసుకొని ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి.
చూడండి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. దీని మీదన ఒకటి వేసుకోవాలి చపాతీ. ఇప్పుడు దీని మీద కూడా కాస్త టమాటా సాస్ వేసుకొని అప్లై చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి అన్నీ ఇలాగే వేసుకోవాలి. చూడండి ఇది లాస్ట్ లేయర్ అండి. ఇప్పుడు దీని మీద కూడా ఇలా కవర్ చేసేసుకోవాలి. చుట్టూ ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి సైడ్లో అంతా. చూడండి చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనము ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకొని సైడ్లో మళ్ళీ బాగా ప్రెస్ చేసుకోండి ఒకసారి. ఇలా సెట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కాస్త వాటర్ వేసుకొని ఇందులో ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని జస్ట్ 5 నిమిషాల పాటు ఇది కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు పెట్టకూడదు. 5 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి బాగా కుక్ అయింది. బాగా లోపల ఉండే అంతే క్యారెట్ అంతా కనిపిస్తుంది కదండి. అలా కుక్ అయితే సరిపోతుంది. ఇది పక్కన తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి చాక్తో. మీరు కావాలంటే పిజ్జా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేయండి. పిజ్జా లాగే ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి. బయట పిజ్జాలకు బదులు ఇలా మనం ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లేయర్ లేయర్గా. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. మనం ఈజీగా ఫ్రై చేసేయచ్చు. ఇప్పుడు వీటిని పీసెస్ని వేసుకోవాలండి. కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే విడిపోతాయండి. కాబట్టి కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మొత్తము ఆయిల్ పట్టేటట్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ మనకు ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే కుక్ అయ్యాయి కాబట్టి ఈజీగా మనకు ఫ్రై అయిపోతాయి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి, లేకపోతే లోపల ఉండే స్టఫింగ్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. జస్ట్ మరొక 1 మినిట్ పాటు ఇది ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే అండి, చూడండి మంచి కలర్ వచ్చేసింది, సరిపోతుందండి. ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టమాటా సాస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటారండి. అస్సలు మిస్ చేయకండి మీరు. మిగతా అవి కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంతో ఎమ్మీగా న్యూ టిఫిన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.